పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ప్రస్తుతం డాక్టర్ నాగార్జున రెడ్డి ఐఎంఏ ఉమ్మడి జిల్లా వరంగల్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. గతంలో ప్రధాన కార్యదర్శిగా కానీ, వైద్యుడిగా కానీ, అసోసియేషన్లో కానీ కీలక పాత్ర వహించాడు. అసలు ఐఎంఏకు సంబంధించి ఏం సాధక బాధకాలు ఉన్నాయి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ చాప్టర్కి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, డాక్టర్ నాగార్జున రెడ్డి గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు, ముందుగా కంగ్రాట్స్. ధన్యవాదాలు. ఏం చేయబోతున్నారు? అంటే ఐఎంఏ తరపున మా కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే 3 విభాగాలుగా ఉంటాయండి. ఒకటేమో మా సోదర డాక్టర్ల యొక్క సాధక బాధలకు సంబంధించినవి కార్యక్రమాలు ఉంటాయి. రెండోదేమో మేము ఎప్పుడు అప్గ్రేడ్ కావాలనుకుంటాం, సబ్జెక్ట్ పరంగా ఎప్పుడు అప్గ్రేడ్ కావాలనుకుంటాం. సో వృత్తిపరంగా రెగ్యులర్ సిఎంఈసి కండక్ట్ చేస్తుంటాం. వారంలో 1 కానీ 2 కానీ సిఎంఈలు కండక్ట్ చేసుకొని అన్ని విభాగాల డాక్టర్ల యొక్క పరీక్షలు అయితే చేసుకొని మేము ముందుకెళ్తుంటాము. మూడోది ఏంటంటే సామాజిక కార్యక్రమాలు, మన సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంటాము. దీనికోసం ఏంటంటే రెగ్యులర్ హెల్త్ క్యాంప్స్ చేయడం. హెల్త్ క్యాంప్స్ కూడా మేము యూజువల్గా ఏం చేస్తుంటామంటే రిమోట్ ప్లేస్లో, అంటే లాస్ట్ టైం నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ఏటూరు నాగరం దాటి పస్రా దాటి కూడా వెళ్ళామన్నమాట. సో అట్లాంటిది. తర్వాత మనం మేడారం జాతర వచ్చినప్పుడు మేము అక్కడ ఒక శిబిరం కండక్ట్ చేశాము. ఈ విధంగా సామాజిక కార్యక్రమాలు 3 విభాగాలుగా మేము వర్క్ చేస్తుంటాము. మా వేణుగారు మా బాధల గురించి అన్నప్పుడు ఈ మధ్యకాలంలో డాక్టర్ల మీద, హాస్పిటళ్ళ మీద దాడులు అయితేంది, దేశవ్యాప్తంగా కూడా ఒక డజన్ మెంబర్స్ డాక్టర్స్ను డైరెక్ట్గా చంపడం జరిగింది ఈ సంవత్సరము. సో దీనికి ఏంటి మన నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టవచ్చు మనము అంటే ప్రజలు మన అవేర్నెస్ తీసుకురావడం ఒకటి, నిజంగానే మా దగ్గర కూడా ఏమన్నా ఉందా అని పరిశోధన చేయడం, ఈ విధంగా వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు కలకత్తా ఇన్సిడెంట్ జరిగింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ డాక్టర్ల మీద దాడులు చేయొద్దని, అయినప్పటికీ కూడా విపరీతంగా జరుగుతున్నాయి. ఇది వైద్యుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. దీనికి ప్రధానంగా అంటే ఎమర్జెన్సీగా ఏం చేయబోతున్నారు? అంటే బేసికల్గా ఏంటంటే ప్రజలలో ఒక రకమైన మార్పు రావాలండి. ఎందుకంటే డాక్టర్లు కూడా మీలాంటి మనుషులే, చదివారు కాబట్టి డాక్టర్ అయ్యాడు. అటువంటప్పుడు ఏంటంటే ఒక్కొక్క పేషెంట్ ఒక్కో రంగు ఉంటారు. అందరు పేషెంట్లు సమానంగా ఉండరు, పుస్తకంలో చదువుకున్నట్టు పేషెంట్లు ఉండరు. సో దాని మూలంగా ఏంటంటే అంటే మా యొక్క వైద్య వృత్తిలో మేము చేసే దాంట్లో కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, వానికి అనుకూలంగా చేస్తుంటాము. అలా చేయడంలో పేషెంట్ కొన్నిసార్లు మనకు రియాక్ట్ అవుతాడు, రియాక్ట్ కాడు. ఎందుకంటే మందులు మేము తయారు చేయము, ఇన్స్ట్రుమెంట్స్ మేము తయారు చేయము, ఒక చదవడం మాత్రమే చదువుతాము. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజలలో ఒక రకమైన మనము అవేర్నెస్ తీసుకురావడం అనేది ముఖ్యము. ఎందుకంటే దీంట్లో ఉన్న లోటుపాట్లు, అదే విధంగా హాస్పిటల్స్ తరఫున కూడా ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కూడా మేము సరి చేయాలని అనుకుంటున్నాం. ఒక అధ్యయన కమిటీ వేసుకొని ఆ కమిటీ రూపకంలో ముందుకు వెళ్ళాలని నేషనల్ లెవెల్లో కూడా ఇది ఇప్పుడు మేధోమథనం జరుగుతూ ఉంది. రైట్. అంటే ఇప్పుడు నాగార్జున రెడ్డి గారు, మీరు డాక్టర్ల తరఫున చెప్పారు, హాస్పిటల్ల తరఫున ప్రజల నుంచి వచ్చే సమస్య ఏమిటి అంటే చాలా వరకు కేసులు కూడా కొన్నిటిలో ఫెయిల్యూర్ శాతం ఎక్కువగా ఉంటుంది, చివరి వరకు చెప్తున్నారు, అది కేవలం ఫీజుల కోసమే చెప్తున్నారనే ఆరోపణ ప్రబలంగా వినిపిస్తుంది పబ్లిక్ నుంచి. అయితే బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఫీజుల విషయం మాట్లాడినట్టయితే మన నిత్య జీవితంలో అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. అందరి యొక్క ఫీజులు కూడా పెరిగిపోయినాయి. అంటే బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్ పెరిగిపోయినాయి. దాని మూలంగా అన్ని శాలరీలు పెరిగిపోయినాయి, ట్యాక్సెస్ పెరిగిపోయినాయి. దీని మూలంగా హాస్పిటల్లో కూడా ఖర్చులు పెరిగిపోయినాయి. ఇది ప్రజలలో వెళ్ళడం లేదు. ఇది మేము ప్రజలలోకి తీసుకెళ్ళి ఇలా చేయడం ఎలాంటి భావ్యం అవుతుందనే విధంగా మేము తీసుకెళ్ళాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు నేను అన్నది ఫీజులకు సంబంధించిందే కాకుండా చివరి నిమిషంలో సీరియస్గా ఉన్న రోగికి సంబంధించి చివరి నిమిషంలో తీసుకుంటున్నారు, అది పేషెంట్ సంబంధికులకు దాచిపెడుతున్నారు అనేది విమర్శలు బాగున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మా పుస్తకంలో ఏముంటుంది అంటే కాంప్లికేషన్స్, ఒక ఆపరేషన్ కాంప్లికేషన్స్కు ఒక 20-30 పేజీల నిండా ఉంటాయి. అన్ని కాంప్లికేషన్స్ కనుక మేము పేషెంట్కి చెప్పినట్లయితే వాళ్ళు తట్టుకోలేరు. ఏం చేస్తాము, ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ మాత్రమే చెప్తాము. కొన్ని కాంప్లికేషన్స్ రేర్ కాంప్లికేషన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ డెత్ ఉంటాయి. అయితే నువ్వు డెత్ అవుతావు, నువ్వు చనిపోతావు అని కనుక పేషెంట్ కాంప్లికేషన్ చెప్పినట్టయితే వారు అసలు ఆపరేషన్కే రారు. సో మేమేం చేస్తాము, రెగ్యులర్గా అయ్యే కాంప్లికేషన్స్ ఇవి మీకు ఉండొచ్చు అని చెప్తాము. రేర్ కాంప్లికేషన్స్ కనుక మనం డిస్కస్ చేసినట్లయితే వాళ్ళు ఆందోళనకు వెళ్ళిపోతుంటారు. అయితే దీనికి ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఈ వ్యవస్థ వచ్చింది. ఒక ప్రింటెడ్ ఫార్మాట్ ఇచ్చేస్తున్నారు పేషెంట్కు, కాంప్లికేషన్స్తో కూడుకున్న ప్రింటెడ్ ఫార్మాట్ ఇచ్చేస్తున్నారు.
అది కూడా ఇంకా మా హాస్పిటల్లో తీసుకురావాలనుకుంటున్నాం. ప్రింటర్ ఫార్మాట్లో అన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, మనం ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళని చదువుకోమని చెప్పే అవకాశం ఉంటుంది. ప్రింటర్ ఫార్మాట్లో కనుక కాంప్లికేషన్స్ కనుక వాళ్ళకి పేషెంట్ల ముందు చెప్తే వాళ్ళు చదువుకొని వాళ్ళు ముందుకు వస్తారు. కానీ ఒక్కటండి, ఇక్కడ కాంప్లికేషన్స్ అనేటివి 3 విభాగాలలో ఉంటాయండి. మొదటిది డ్రగ్స్, రెండోది ఇన్స్ట్రుమెంట్స్, మూడవది డాక్టర్ అండ్ ఆయన సిబ్బంది, డాక్టర్లు మరియు సిబ్బంది. సో ఇక్కడ ఎక్కడైనా రావచ్చు, ఏడొచ్చినా కూడా డాక్టర్నే బ్లేమ్ చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. అది డాక్టర్ల పరంగా ఉన్నట్లయితే, డాక్టర్ నెగ్లిజెన్స్ ఉన్నట్లయితే మనం తప్పనిసరిగా డాక్టర్ను నిందించాలి, డాక్టర్కు శిక్ష పడేటట్టు చేయాలి. కానీ ఎక్కడ పొరపాటు జరిగిన మందుల వల్ల అయినా కూడా, ఇన్స్ట్రుమెంట్స్ వల్ల అయినా కూడా మన డాక్టర్నే బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. 4వ పాయింట్ ఇంపార్టెంట్ అండి, శరీరం. ఆ శరీరం ఏదైతుందో అందరికీ సేమ్ ఉండదు, ఒక రంగా ఉండదు, ఒక రంగా రియాక్ట్ కాదు. ఎలా అంటే నేను ఒకటే చెప్తాను, వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తుంటాడు, అందులో ఒక్కొక్క భూమిని బట్టి ఒక్కొక్క పంట పండుతుంది. సో ఇక్కడ కూడా పేషెంట్ యొక్క శరీరాన్ని బట్టి రియాక్షన్ ఉంటుంది. సో 4 విభాగాలుగా జరుగుతాయి. 4 విభాగాలలో ఎక్కడ జరిగినా కూడా డాక్టర్ని నిందించకుండా అర్థం చేసుకునే వ్యవస్థ కనుక ఉన్నట్లయితే ఇంకొద్దిగా ధైర్యంగా మనం ముందుకెళ్ళొచ్చు. సార్, మీకు సంబంధించిన ప్రధాన సమస్య ఏంటంటే ప్రైవేట్ ప్రాక్టీషనర్లు ఎలాంటి అర్హత లేకుండా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా నివారిస్తారు? రైట్, అయితే ఇదొక పెద్ద ప్రధాన సమస్య అండి. ప్రజలలో ఏంటంటే అర్హత లేని వైద్యుల దగ్గర పోయి ప్రాణం మీద తెచ్చుకున్న తర్వాత క్వాలిఫైడ్ దగ్గరికి వస్తున్నారు. సో నివారించడం కోసం ఇప్పుడు TGMC మా తరఫున బాగా పోరాడుతుంది, మేము కూడా సహకరిస్తున్నాము. అటువంటి వాళ్ళను మనము నివారించగలిగి అర్హత కలిగిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళే విధంగా కనుక చేసినట్లయితే ఈ కాంప్లికేషన్స్ రేట్, ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్లు, హన్మకొండకు వరంగల్కి వచ్చే పేషెంట్లు కాంప్లికేషన్స్ అయిన తర్వాత వస్తున్నారు. ఎక్కడ కాంప్లికేట్ అవుతున్నారు అంటే అర్హత లేని వైద్యుల దగ్గర చికిత్స పొంది అక్కడ కాంప్లికేషన్స్ మొదలైన తర్వాత వస్తున్నారు. ఇది మనం ఒక రేంజ్ వరకు కనుక మనం నివారించగలిగితే వైద్యంలో ఒక ముందడుగు వేయచ్చు మనం. సార్, చివరిగా ఆరోగ్యశ్రీ బకాయిల గురించి ఏం చెప్తారు? ఇదైతే ఒక సమస్యగానే ఉందండి. అందరూ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ బకాయిలతో అయితే సతమతం అవుతున్నారు. సో పెద్ద హాస్పిటల్ తట్టుకుంటున్నాయి కానీ చిన్న హాస్పిటల్, మధ్యతర హాస్పిటల్ మాత్రం తట్టుకోలేకపోతున్నాము. సో ఎప్పటికప్పుడు బకాయిలు రిలీజ్ చేస్తే మాత్రం కొద్దిగా ఇంకొంచెం ఆనందంగా మనం సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది.